ఒకసారి వెళ్ళి మాట్లాడినా? వద్దు సుధీర్, అక్క ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. అలాంటి ప్రయత్నాలేవి చేయకండి. మీరెళ్ళి మాట్లాడడం బాగోదు. మీ వదిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందిరా. నాకు బాధగానే ఉంది మామ్, కానీ ఏం చేస్తాం, వదినే వద్దని చెప్తున్నారు కదా. అలా అని ఇంటి కోడలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఉంటాం? పెళ్లిలో కూడా తను సంతోషంగా లేదు కదరా. ఆ ఇంటి పరువు కోసం, ఈ ఇంటి గౌరవం కోసం తల వంచి తాళి కట్టించుకుంది. పాపం, కనీసం ఈ 16 రోజుల పండగైనా కాస్త సంతోషంగా జరుపుకుంటేనే కదా నాకు కాస్త తృప్తి, మీ వదినికి కాస్త సంతోషంగా ఉంటుంది. శుభకార్యం రోజు మన ఇంటి కోడలు కన్నీళ్లు పెట్టుకుంటే ఎలారా? అలా జరగడానికి వీల్లేదు. ఇందు ఒకవైపు వాళ్ళ నాన్నకి భయపడి, మరోవైపు మనందరికీ తన మొహం చూపించలేక చిన్న అపరాధ భావంతో ఉన్నట్టుందిరా. మన ఇంటి కోడలు కావలసిన పిల్ల అలా వెళ్ళిపోయి మళ్ళీ మన ముందుకు వచ్చి నిలబడలేక ఇబ్బంది పడుతుందనుకుంటా. ముఖ్యంగా నాకు మీ డాడీకి తన మొహం చూపించే ధైర్యం లేదనుకుంటా. ఒకసారి నువ్వు వెళ్ళి తనతో మాట్లాడి నాకు ఫోన్ చేయించు. అన్నట్టు నువ్వు అక్కడికి వెళ్తున్న విషయం, ఇందుతో మాట్లాడే విషయం మీ వదినకి ఎవ్వరికీ చెప్పొద్దు. బాగుండదు. తను వద్దని చెప్పినా కూడా మనం ఇవన్నీ చేస్తున్నామని మీ వదిన ఇబ్బంది పడుతుంది. తను ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. సరే మామ్. ఏంటి దేవకి, మన ఆలోచనలన్నీ సరిగ్గా అమలు చేయగలమంటావా? నాకెందుకో ఏదో బెడిసి కొడుతుంది అనిపిస్తుంది. ఇప్పుడే ఒక బిల్లు ఎక్కువ పెట్టాం కదమ్మా, సుధీర్ని వెళ్ళని. వెళ్ళి ఫోన్ చేస్తే ఆ పిల్లకి ఎలా బ్రెయిన్ వాష్ చేయాలో, 16 రోజుల పండక్కి ఎలా రప్పించాలో నాకు తెలుసు. నేను రప్పిస్తా. అమ్మా, గాలి చల్లగా వస్తుందో చూడు. వాళ్ళు అసలు ఇబ్బంది పడకూడదు, మనకి మాట రాకూడదు. మొన్నొచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోక మాట పడాల్సి వచ్చింది. ఈసారి ఎవరితోనూ ఒక్క మాట అనిపించుకోవడానికి వీల్లేదు. అన్నీ సరిగ్గా చూసుకోవాలి. అలాగే మీ కోడలికి చెప్పండి, లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ ముందు మొహం మార్చుకోవద్దని. ఈ తంతు పూర్తయ్యి అల్లుడి గారిని, అమ్మాయిని అత్తారింటికి సాగనంపే వరకు పనికిరాని విషయాలవి మాట్లాడద్దని కూడా చెప్పండి. మధువుకి తంతు జరిపిస్తున్నామన్న సంతోషం ఎవరికుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఏవో ఆలోచనలు పెట్టుకొని మొహం మార్చుకొని ఆ సంతోషాన్ని పోగొట్టొద్దని చెప్పు. మధు కూడా ఈవిడి కడుపున పుట్టింది. మన పరువు కాపాడిన బిడ్డకి పెళ్లి ఎలాగూ సంతోషంగా జరగలేదు. ఈ సంతోషమైనా దక్కనివ్వండి. కనీసం ఇక్కడైనా అది పాడు చేయకుండా ఉంటే మంచిది. అలాగే వాళ్ళున్నప్పుడు నాతో ఏదని చెప్పాల్సి వస్తే నేరుగా నాకే చెప్పమని చెప్పు. ఇక్కడ గొడవలు వాళ్ళందరి ముందు చూపించదని చెప్పు. అమ్మా, ఏమిట్రా నువ్వు రమణికి చెప్తున్నట్టుగా లేదు, దాన్ని దెప్పు పొడుస్తున్నట్టుగా ఉంది. ఉన్నమాటే అంటున్నాను. నేనేదైనా చెప్తే వింటున్నారా ఏంటి? నేనేదైతే మాట్లాడుతుంటున్నానో అదే మాట్లాడుతున్నారు. నేను ఎవరి ప్రస్తావన తీసుకురావద్దంటున్నానో దాన్నే తీసుకొస్తారు. ఇదే ఆఖరి డిస్కషన్ అవ్వాలని చెప్తున్నాను. మళ్ళీ ఏదైనా డిస్కషన్ వచ్చిందంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఊరుకోవే. మధు వాళ్ళు వచ్చే సమయంలో నువ్విలా ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు? చూశారు కదత్తయ్య, ఆయన ఎన్ని మాటలు అంటున్నారో. గతంలో ఎప్పుడైనా నన్ను ఇలా మాటలనేవారా? ఇప్పుడు చూడండి, నేనేదో తీరని ద్రోహం చేసిందల్లా బద్ద శత్రువులా చూస్తున్నారు. నా కడుపును పుట్టిన బిడ్డ గురించి నేను మాట్లాడటం తప్ప అత్తయ్యా? ఈయన కన్న తండ్రే కదా.
ఈయనకెందుకు ఇంత రాక్షసత్వం వచ్చేసింది? కన్న బిడ్డ మీద ఎంత పగేంటి ఈయనకి? అది పగ కాదే, వాడి కడుపు కాలి అలా మాట్లాడుతున్నాడు. ఇందు చేసిన పనిని వాడు మర్చిపోలేకపోతున్నాడు. వాడి గురించి నీకు తెలియంది కాదు. వాడి నమ్మకాన్ని ఎవరు వమ్ము చేసినా భరించలేడు. అలాంటిది కన్న బిడ్డే ఇలా చేస్తే ఎలా తట్టుకుంటాడే వాడు? వాడికి ఎలా సర్ది చెప్పాలో నాకసలు అర్థమే కావడం లేదు. ఏడవకు రమణి, ఊరుకో. కాలం కలిసొస్తే ఇందు కూడా వస్తుంది. దానికి కూడా చెయ్యాల్సినవన్నీ చేద్దాం. నువ్వేం బాధపడకు. ఏమండి ఏమండి సారీ అండి, ఆ రోజు మీరెవరో తెలియకపోవటం వల్ల అలా బిహేవ్ చేయాల్సి వచ్చింది. ఏమనుకోవద్దు. పర్లేదండి. ఏంటి ఇలా వచ్చారు? ఇందు గారిని కలవాలి. 16 రోజుల పండుగ గురించి మాట్లాడడానికి వచ్చాను. అవునా, రండి ఆ, రండి. ఎవరు? నమస్కారం అంటే నా పేరు సుధీర్. నమస్కారం బాబు. సుధీర్ అంటే మధు వాళ్ళ మరిదమ్మా. ఆహా, మీరా? కూర్చో బాబు. ఇందు, ఎవరొచ్చారో చూడమ్మా. గుడ్ మార్నింగ్ ఇందు గారు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అదేంటమ్మా అలా అంటున్నావు? మన ఇల్లెత్తుకుంటూ వచ్చిన మనిషిని పట్టుకొని నీకోసమే వచ్చారు ఇక్కడికి. ఇక్కడికి వచ్చి ఒకసారి మాట్లాడు. ఇప్పుడు ఎవరితో మాట్లాడాల్సిన పని లేదు. అది కాదు ఇందు గారు. ప్లీజ్ అండి, నాకు మాట్లాడే ఓపిక కూడా లేదు. ఇందు గారు, మీతో మాట్లాడమని మా అమ్మ పంపించారు. మేడం పంపించారా? మేడం అంటావేంటమ్మా? ఆవిడ కూడా మీ అత్తగారే కదా. మీ చెల్లెలికి అత్తగారైతే నీకు అత్తగారే కదా ఇందు. అమ్మా నువ్వు ఆగు, ముందు అతన్ని వచ్చిన విషయం మాట్లాడి. సరేలేరా, మీరు మాట్లాడండి బాబు. ఇందు గారు, మీతో మాట్లాడి 16 రోజుల పండగకి తీసుకురమ్మని మా అమ్మ పంపించారు. నేను రానని చెప్తున్నా కూడా ఎందుకంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు? మా అమ్మ వస్తే మా అమ్మకి చెప్పాను, మా చెల్లెలకి చెప్పాను, చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పేశాను. నేను రాకపోవడానికి నా కారణాలు నాకున్నాయి. ఇంతకంటే నన్ను ఇబ్బంది పెట్టకండి. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. లేదండి, మా అమ్మ అదే పనిగా చెప్పి మరీ పంపించారు. తనే రావాలనుకున్నారు, కానీ మా వదిన వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నందువల్ల తను రాలేక నన్ను పంపించారు. ఫోన్లో మాట్లాడించమన్నారు. ఒకసారి మా అమ్మతో మాట్లాడండి. నేనెవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడను. అనవసరంగా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? ప్లీజ్ దయచేసి మీరు బయలుదేరండి. ఇందు, ఏంటి నువ్వు ఇంత ఫూలిష్గా మాట్లాడుతున్నావు? ఇంటికి వచ్చిన గెస్ట్తోనైనా కొంచెం మంచిగా మాట్లాడాలి కదా. ఇంత మొండిగా సమాధానం చెప్తావేంటి? అందరూ కలిసి ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? సుధీర్ గారు, ఈ విషయంలో మాత్రం ఎవరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. దయచేసి మీరు బయలుదేరండి. ఒకసారి నా మాట వినండి ఇందు గారు. మీరు ఏం చెప్పినా నేను వచ్చే ప్రసక్తే లేదు. అయినా ఎందుకు ఇలా వచ్చి నన్ను అందరూ సతాయిస్తున్నారు? నేను చచ్చాననుకోండి, వెళ్ళండి ప్లీజ్. ఇందు గారు, మీరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని నాకు అర్థమవుతోంది. మీ బాధను కూడా నేను అర్థం చేసుకోగలను. కానీ మా అమ్మ పంపించారంటే మీరు ఒకసారి ఆలోచించండి. మీకోసం ఎంతమంది ఆలోచిస్తున్నారు, మీరు బాగుండాలని ఎంతమంది కోరుకుంటున్నారు, ఒకసారి థింక్ చేయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళెవరూ కూడా మిమ్మల్ని సతాయించడానికి రాలేదు. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టే ఇక్కడి వరకు వచ్చారు. ఆ విషయం మీకెందుకు అర్థం కావటం లేదో నాకు అర్థం కావటం లేదు. ఈ అబ్బాయి చెప్పేదంతా కరెక్టే ఇందు. అంత పెద్ద కోటీశ్వరరాలు తన కోడలికి ఒక తంతు జరగబోతుంటే తన కోడలితో పాటు ఆమె తోబుట్టువుకి కూడా ఆ తంతు జరిపించాలని కోరుకుంటున్నారంటే వాళ్ళదెంతో గొప్ప మనసు అయ్యుంటుంది. అవునిందు, అలాంటి సంస్కారం ఉన్న మనుషులకి మనం ఇచ్చే మర్యాద ఇదేనా? ఫోన్లో అయినా ఒకసారి మాట్లాడమని అడిగారు కదా ఇందు. ఆవిడ గారితో ఒక్కసారైనా మాట్లాడు. అవును ఇందు గారు, మీరు ఒకసారి మా అమ్మతో మాట్లాడండి. నేను డయల్ చేస్తాను. దయచేసి డయల్ చేయకండి, నేను మాట్లాడను. మేడంని లైన్లో పెట్టి నేను మాట్లాడకపోతే మేడంని అవమానించినట్టు అవుతుంది. మేడం అంటే నాకు చాలా గౌరవం ఉంది.
ఇప్పుడు మీ వల్ల ఆ గౌరవం పోయేటట్టు చేయకండి. దీన్ని ఇంతటితో వదిలేసేయండి ప్లీజ్. మీరు బయలుదేరండి. ఇందుగారు ఇది నాయన పరిస్థితి. ఎవరేం మాట్లాడినా ఆ గదిలోకెళ్ళి తలుపేసేసుకుంటుంది. ఎంత బ్రతిమిలాడినా తలుపు తీయట్లేదు, బయటికి రావట్లేదు. ఏం చేయాలి మేము? నమస్కారం సార్. నమస్కారం రూతార్, బాగున్నావా? నేను సూపర్ సార్. మీరెలా ఉన్నారు సార్? నాకేంటయ్యా, నేను బాగున్నాను. ఏంటి పైలట్లా నువ్వు ముందు వచ్చావు? మీ బాస్ వాళ్ళు ఎక్కడ? పైలట్ వస్తే వెనకాల వాళ్ళు వచ్చినట్టే కదా సార్. అదిగో వచ్చేసారు. అమ్మా దివ్య, నమస్కారం వియ్యంకులు గారు. రండి రండి. రేయ్, నువ్వు ఈ వియ్యంకుల మర్యాదలను చేయకురా, నాకేదో ఇబ్బందిగా ఉంటుంది. నువ్వు ఎంత స్నేహితుడివైనా వియ్యంకుడివే కదా, మర్యాదలు చేయకుండా ఉండలేం కదరా. రమణి, వాళ్ళు వచ్చేసినట్టున్నారు, పద వెళ్దాం. నమస్కారం బాబు. నమస్తే అండి. రండిరా వెళ్దాం. పదండి. రండమ్మా. నమస్కారం అన్నయ్య. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్తే. అమ్మా నమస్కారం. నమస్కారం. రండి. అరే రూతర్, సార్ కార్ బ్యాక్ సీట్ లో ర్యాప్ చేసి ఒకటి ఉంచాను, అది పట్టుకురా. ఏంటి సార్ అది? నువ్వు వెళ్ళి తీసుకురారా. అలాగే సార్. ఏం తెచ్చావురా? సర్ప్రైజ్ రా, కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. పదండి. రండి. రండి, కూర్చోండమ్మా. కూర్చోండి. కూర్చో చెల్లమ్మా. కూర్చోండి. కూర్చోరా. అల్లుడు గారు కూర్చోండి. రే రామా, ఏంట్రా ఈ హడావిడి? నువ్వు పడే టెన్షన్ చూస్తుంటే నాకు బీపీ పెరిగిపోయేలా ఉంది. కాళ్ళు చేతులు ఆడకుండా కంగారుగా ఉంటావు ఎందుకురా? కంగారేమీ లేదురా. అయినా నాకు కంగారేంటి? సార్ ఇదిగోండి. రేయ్, ఇదిగోరా, ఇది నీ కోసమే ప్రత్యేకంగా చేంజ్ తీసుకొచ్చా. ఏంట్రా ఇది? ఓపెన్ చేసి చూడు. రే రాజా, చాలా అందంగా ఉందిరా. అసలు ఈ ఫోటో ఇంట్లో ఉంటే అల్లుడి గారు మధు ఇంట్లో ఉన్నట్టుంటుందిరా. నాకిక ఏ లోటు లేదురా. అంటే ఏంట్రా, ఇక మీదట నీ కూతుర్ని అల్లుడిని ఇంటికి పిలవా ఏంటి? చచా, అలా కాదురా. రే, ఈ ఫోటో చూడు. వీళ్ళని ఇలా చూస్తుంటే నిజంగా వాళ్లే కళ్ళ ముందు ఉన్నట్టుందిరా. ఆ నవ్వు, వాళ్ళ కళ్ళలో సంతోషం నాకు చాలా బాగుందిరా. నా కూతురు అల్లుడు ఎప్పుడు ఇలాగే ఉండాలి, సంతోషంగా నవ్వుతూ ఉండాలి. ఎక్కడ పెడదాం? అదిగోరా, అక్కడ పెడదాం. అక్కడ పెడితే ఎటు తిరిగినా నా కంటికి కనబడతారు. రే రామా, ఆగరా, తర్వాత పెడదుగానిలే. లేదు లేదు, ముందు ఫోటో తగిలించాల్సిందే. రే, సార్ ఇప్పటి వరకు అంతా బానే ఉంది సార్. కానీ ఒక విషయం చెప్తాను, నన్ను తప్పుగా అనుకోకూడదు. మరి తప్పుగా అనుకోకూడదు అంటున్నావేంట్రా? నేను చెప్పబోయేది మీ అత్తయ్య గారి గురించి సార్. ఇంతేనా మీ అత్తగారు? అందుకే తప్పుగా అనుకుంటారేమోనని. మా అత్తగారి గురించా? పర్లేదు చెప్పు. తప్పుగా అనుకోనంటేనే చెప్తాను. అనుకోలేరా, చెప్పరా. ఆడు కొంచెం చెప్పండి సార్. మొన్నోసారి వచ్చినప్పుడు చిన్న ఫ్యాన్ గురించి మొదలుపెట్టి అది చిలికి చిలికి గాలివని నానా రభస్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక చిన్న విషయాన్ని పట్టుకొని ఏమైనా చేస్తారేమో అని నా భయం. అసలే
ఆడికి ఇలాంటి విషయాలంటే ఎక్కలేని ఉత్సాహం. అందుకే మీ అత్తగారికి ముందుగానే హెచ్చరికలు జారీ చేయమని నా రిక్వెస్ట్. కరెక్టేరా అత్తయ్య. దేవకి, ఒక నిమిషం బయటికి రండి. ఏమైందండి? ఏం లేదు దేవకి, మీ అమ్మకో విషయం చెప్పాలి. మీ అమ్మను మాత్రమే పిలిచి చెప్తే నేనేదో బెదిరిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే నీ సమక్షంలో చెప్దామని పిలిచాను. ఏంటండి మీరు? మొన్నోసారి వచ్చినప్పుడు మీ అమ్మగారు చేసిన గొడవ గుర్తుంది కదా? అదే ఫ్యాన్, ఏసీల గురించి నానా రభస చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక విషయాన్ని పట్టుకుని పుల్లవిరుపుగా మాట్లాడడం, దెప్పిపడడం లాంటివి పెట్టుకోవద్దని చెప్పు దేవకి. 16 రోజుల పండగకు వచ్చామా, తతంగం పూర్తయ్యే వరకు ఎలాంటి గొడవ చేయకుండా సంతోషంగా ఉన్నామా వెళ్ళామా అన్నట్టుగా ఉండాలి. అలా కాదని ఏ చిన్న మాటొచ్చినా సరే ఆ తర్వాత నేను సహించను చెప్తున్నా. నేనెందుకు మాట్లాడతాను అల్లుడు గారు? ఎందుకు మాట్లాడతారో మీకే తెలియాలి. అసలే మీకు అలాంటి గొడవలంటే మహా సరదా కదా. నీకు అర్థమైంది కదా దేవకి? మీ అమ్మకి అర్థమయ్యేలాగా నువ్వే చెప్పు. ఇక్కడ ఏ చిన్న ఇష్యూ కూడా జరగకూడదు. సరే, ఉంటాను మరి. ఏమండి కొత్త పెళ్లి కొడుకు గారు, జ్యూస్ తీసుకోండి. కొత్త పెళ్లి కొడుక? అవును, ఇవాల్టితోటి కొత్త పెళ్లి కొడుకు హోదా పోతుంది కదా. ఈ రోజు నాకు పసుపు తాడులో ఉన్న మంగళసూత్రాన్ని బంగారు తాడులోకి మారుస్తారు కదా. దాంతో కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు అన్న ట్యాగ్ పోయి పాత దంపతులం అయిపోతాం. మరో గంట వరకు కొత్త పెళ్లి కొడుకు దర్జా అని వెలగబెట్టండి. టాపిక్ దొరికితే చాలుగా నీకు నన్ను ఆడేసుకుంటావు. అయ్యో, నేనిప్పుడు ఏమన్నానని? కొత్త పెళ్లి కొడుకు అన్నా, అంతే కదా. జ్యూస్ తాగి గ్లాస్ ఇవ్వండి. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంది? నీ మాటల్లో ఉన్న చురుకుదనం కళ్ళల్లో లేదు. నీ ఆలోచనలు మరెక్కడో ఉన్నాయి. అబ్బే, అదేం లేదు. కొంచెం నర్వస్ గా ఉన్నాను అంతే. మనసులో ఉన్న విషయాన్ని షేర్ చేసుకోవడం ఇష్టం లేదని డైరెక్ట్గా చెప్పేస్తే హానెస్ట్గా చెప్పావని హ్యాపీగా ఫీల్ అవుతాను. నర్వస్గా ఉన్నానని అతకని అబద్ధం చెప్పడం నాకు నచ్చలేదు. అంటే అది నువ్వు నర్వస్గా ఉండడం, భయపడుతూ ఉండడం నేనెప్పుడు చూడలేదు. అది నీ క్యారెక్టర్ కూడా కాదు. దేని గురించో లోపలే సతమతమైపోతూ ఉన్నావు. ప్రాబ్లం ఏంటో చెప్పాలని నీకు అనిపిస్తే చెప్పు. అంతేకాని నువ్వు ఇలా ఉండడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఏం లేదు, నా ప్రాబ్లం మా అక్క ఇందు. ఏంటి ప్రాబ్లం? మా అక్కకు కూడా పెళ్ళై 16 రోజులు అవుతుంది. ఈ 16 రోజుల తంతు తనకి జరగాలి. తను కూడా వస్తే బాగుంటుంది అనుకున్నాను. ఈ తంతు తర్వాత చేయొచ్చు అనుకునేది కాదు కదా. తనేమో నాన్న ముందుకొచ్చి నిలబడే ధైర్యం లేక, నాన్నకి తన మొహం చూపించడం ఇష్టం లేక రావట్లేదు. నా గురించి ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ తంతుని సంతోషంగా జరిపించుకోండి అని ఖచ్చితంగా చెప్పేసింది. నాన్నతో ఈ విషయం ప్రస్తావిస్తేనే డిస్టర్బ్ అయిపోతున్నారు. మరోవైపు అమ్మ మాత్రం చాలా బాధపడుతుంది. ఒక అమ్మాయికి తంతు జరిపిస్తూ ఇంకో అమ్మాయికి జరిపించలేకపోతున్నాననే బాధలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అది నాకు కూడా ఇబ్బందిగానే ఉంది. అందరూ లోపలే బాధపడుతున్నారు కానీ ఎవరూ బయటపడట్లేదు. తను రావట్లేదని బాధపడుతూ కూర్చుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా చెప్పు? మనసు అస్సలు బాలేదు. ఎంత డైవర్ట్ చేసుకున్నా అక్క గుర్తుకొస్తుంది. నువ్వు ఇలా ఉన్నావంటే మీ పేరెంట్స్ కానీ మా అమ్మ నాన్న కానీ హ్యాపీగా ఉంటారా? కరెక్టే. నేను నాకు తెలియకుండానే మీకే దొరికిపోయాను. పైకి బాగానే ఉంటున్నా లోపలేదో ఆలోచిస్తూ ఇబ్బంది పడుతున్నానని. అలాంటిది అమ్మా నాన్న అత్తయ్య వాళ్ళకి దొరకకుండా ఉండగలనా? కష్టం. హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తాను. ఓకే. అన్నయ్య, ఇక్కడే ఉంటారా? మీకు కూడా జ్యూస్ తీసుకురానా? వద్దమ్మా, ఇందాక ఇచ్చారు, తాగాను. థ్యాంక్ యూ. ఏంటి సార్, చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు? ఏంట్రా, నీకు నచ్చట్లేదా? నాకు నచ్చలేదా లేదా అని కాదు సార్, మీరెందుకు ప్రశాంతంగా ఉన్నారో నాకు తెలుసు. ఇందు ఈ ఫంక్షన్కి వచ్చిందంటే తన పీటల మీదకి రాకుండా పారిపోవడానికి మీరే కారణమని ఏదో ఒక సందర్భంలో వీళ్ళకి చెప్పేస్తుందేమోనని మీ కంగారు. అలా చెప్పేస్తే
అందరూ మిమ్మల్ని చులకనగా స్వార్థపరుడుగా దుర్మార్గుడిగా చూస్తారని మీ భయం. రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నేను నిజం మాట్లాడితే మీరు నా మీద కోపడొచ్చేమో గాని మీలో ఉండే భయం మాత్రం అదే. ఇందు రాలేదనేసరికి తప్పించుకున్నారనే చిన్న సంతోషంలో ఉన్నారు. కానీ ఒక్క విషయం సార్, తను వచ్చి మీ గురించి నిజం చెప్పేయాలని నేను కోరుకోవట్లేదు గాని ఒకవేళ తనొస్తే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. రే అలా ఎందుకు జరుగుతుందిరా? అసలు తనెందుకు వస్తుంది ఇక్కడికి? అలా జరగకూడదనే నేను కోరుకుంటున్నా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం చేసే తప్పులు పాపాలు మన అకౌంట్లోనే ఉంటాయి. వాటికి ఎప్పుడో ఒకప్పుడు మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మధుమేడ మిమ్మల్ని అర్థం చేసుకుంటుందో లేదో ఆ దేవుడికే తెలియాలి. వెళ్ళరా ఇక్కడి నుంచి. తను ఎలాగో రానంటున్నారు కదా, ఇరిటేషన్ ఎందుకు? రిలాక్స్, హ్యాపీగా ఉండండి. సుధీర్ ఏంటి అక్కడికి వెళ్ళిన వాడు ఇంకా ఫోన్ చేయలేదు? ఇందుగారు, మా అమ్మ వెయిట్ చేస్తూ ఉంటారు, ఒకసారి మాట్లాడండి. మా అమ్మ కాల్ చేస్తున్నారు. ముందు మీరు మాట్లాడండి. మామ్, ఏంటి సుధీర్, వెళ్ళగానే ఫోన్ చేయమన్నాను కదా, అయినా నీ నుండి కాల్ రాలేదు. ఇందు వాళ్ళ ఇంటికి వెళ్ళావా లేదా? ఇక్కడే ఉన్నాను మామ్. వచ్చిన దగ్గర నుంచి ఇందుగారికి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ తను రావడానికి సిద్ధంగా లేదు. ఎవరి మాట వినిపించుకోవట్లేదు మామ్. నేను రానంటే రాను, నా కారణాలు నాకున్నాయని చెప్పి గదిలోకెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. మీరిలా దూరంగా ఉంటే ఈ సమస్య ఎప్పటికీ ఇలానే ఉంటుంది. నీ కుటుంబం సంతోషం కోసం చెప్తున్నా, నువ్వు బయలుదేరరా. సరే మేడం, బయలుదేరుతున్నా.